సాహితీ మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్న ప్రోగ్రాము ఈరోజు మనం స్టార్ట్ చేసుకున్నాం. అయితే దీంట్లో మీరు రేపు పేపర్కి వస్తుంది అని ఆశిస్తే మాత్రం రాదు. మనకేందంటే ఇక్కడ నేను ప్యూర్గా చెప్పేది ఏంటంటే, మనం సాహిత్యాన్ని నేర్చుకుందాం, సాహిత్యంతో జీవించడానికి, సాహిత్యంలో ఉండే ఒక అనుభూతిని పొందడానికి ఈ కార్యక్రమంగా అని చెప్పి మనం మొదలు పెట్టుకున్నాం. ఇది ఫస్ట్ది. చాలాసార్లు అనుకున్నా నేను, అంటే నేనేమి కవి సమ్మేళనానికి వ్యతిరేకం కాదు, కానీ కవి సమ్మేళనంలో వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు చెప్తారు, అది వింటారు, అది మంచిదే. అది ఇది చాలామంది మన నెల్లూరులో నిన్న ఇది పెట్టినాచి నాకు దాదాపు ఒక 5 కాల్స్ వచ్చాయి. ఇది పెట్టిన తర్వాత, ఈ అడ్రస్ పెట్టిన తర్వాత, నెల్లూరులో ఒకటి ఉందా, మీకు కష్టం, ఒక పద్ధతి ఉంది, ఏ సాహిత్య కార్యక్రమాలు చేయాలన్నా కవి సమ్మేళనం లేనిదే జరగదు, ఇప్పుడు ట్రెండ్ మార్చావు, మంచి పని చేసావు అని చెప్పి ఒక 5-6 మంది నాకు ఫోన్ చేశారు. ఇదొక ఆశించదగ్గ పరిమాణం. రెండోది ఏంటంటే, కవి సమ్మేళనంలో చదువుతారు అంటే అది కూడా తప్పులేదు, అంటే ఎప్పుడో ఒకసారి కలుస్తారు కాబట్టి చదివే వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు మాట్లాడుకుంటారు, ఎందుకంటే ఎప్పుడోసారి కలుస్తారు కాబట్టి. అందుకని అది కూడా కొంచెం తీసి పక్కన పెట్టేస్తే, ముఖ్యంగా సాహిత్యాన్ని అనుభవించాలి అని మనం భావిస్తే ఇలాంటి మనకు రాశితో పని లేదు, వాసి కావాలి మనకు, ఏది ఎక్కువ అని. తర్వాత రెండోది మీ అందరికీ తెలిసిన విషయమే, అందరూ టీచర్లే కాబట్టి టీచర్లలాగా చెప్తారు. మనం అంతకుముందు స్కూల్ కాంప్లెక్స్లను పెట్టుకుంటూ ఉండేవాళ్ళం అందరం. దాంట్లో ఒక పుస్తక సమీక్ష, ఇప్పుడు ఈ మధ్య తీసేశారులేండి, అంతకుముందు పుస్తక సమీక్ష అని ఉండేది. ఈ పుస్తక సమీక్షలో ఒకరు వచ్చి పుస్తకాన్ని పరిచయం చేసేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ వినేవాళ్ళు. అంటే అందరూ అన్ని పుస్తకాలని చదవడం కష్టం కాబట్టి ఒకరు చదువుతూ ఉంటే మిగతా వాళ్ళు కూడా వింటే వాళ్ళు కూడా ఆ పుస్తకం చదివినట్లు లెక్క. సేమ్ ఆ ప్రాసెస్లోనే ఒకరు ఒక మంచి కవితను ఇక్కడ చదివి దాన్ని విశ్లేషిస్తే మిగతా 10 మంది కూడా ఆ కవితను చదివినట్లు లెక్క ఉంది. నేను ఏం చెప్పానంటే, దానికి ముందు ఒక వీలైతే జెరాక్స్ తేండి అని చెప్పాను. వీలు కాదంటే ఒక పని చేద్దాం, జెరాక్స్ తేలేదు కాబట్టి నేను కూడా తేవలేదు, నేను కూడా తేలా కాబట్టి దాన్ని ఫోటో తీసి మన వాట్సాప్లో పెట్టేస్తే సరిపోతుంది. మాట్లాడే ముందు తీసి దాన్ని వాట్సాప్లో పెడతాం. మన వాళ్ళే అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు, అందరు తెలిసిన నెంబర్లు పెట్టేద్దాం. ఫోటో తీసి పెట్టిన తర్వాత అది చెప్తూ ఉంటే, చదువుతూ ఉంటే, వాళ్ళు చూస్తూ ఉంటే బాగుంటుంది. ఇది దీనికోసంగా చెప్పాము. అయితే చెప్పాను కదా, బయట నుంచి చాలామంది కూడా చాలా సంతోషపడ్డారు, ఇలాంటి కార్యక్రమాలు చేయండి. చాలా నాకు తెలిసి చాలా జిల్లాల్లో జరుగుతున్నాయి, ఆఖరికి చెప్తున్నాను, ఆత్మకూరులో కూడా జరుగుతుంది. ఆత్మకూరులో కూడా నెలకోటి ఈ సాహిత్యం మీద పెట్టుకొని, సాహిత్యం కానీ ఇంకేదైనా వాళ్ళు పెట్టుకొని ఒక సభ, నెలకోసారి సభ పెట్టుకొని, నన్ను కూడా ఒకసారి పిలిచారు. నేను పోలా, వచ్చి మీరు సాహిత్యం మీద మాట్లాడండి అంటే నేను పోలేకపోయా ఆ టైంలో. అట్టా అది మన విచిత్రం ఏంటంటే, మన దగ్గర జరగటం. అందుకని ఆ ఉద్దేశంతో ఇది ఖచ్చితంగా పెడదాము. ఇప్పుడు 10 మందితో స్టార్ట్ చేసాము, రేపు 20 మంది రావచ్చు, మన దాన్ని ఇష్టపడి రావచ్చు. నేను అయితే అందరికీ పెట్టా, దాదాపు మన అంటే మెయిన్ వాళ్ళకి కాకుండా మిగతా అందరికీ పెట్టా. చూద్దాం అసలు ఎట్ట జరగద్దో తెలియదు. జరిగినప్పుడు కదా, 2-3 బాగా జరిగితే అప్పుడు ఇంకా అందరినీ విస్తృతంగా అన్ని సంఘాలని పిలిచి కూర్చోబెట్టి చేద్దామనే ఉద్దేశమే నా ఉద్దేశం. సరే, ఇది సంగతి. ఇప్పుడు ఎవరితో ప్రారంభిస్తాం? మామూలుగా నాతోనే ప్రారంభించమంటారా? పోవటం పొరపాటు. శివారెడ్డిది, అది శివారెడ్డి కవిత. ఇది ఈ పక్కకు ఒత్తి గిల్లితే, ఈ కవితా సంపుటి పేరు
పక్కకి వత్తిగిలితే దీంట్లో ఈ కవిత ఉంది. చాలా చిన్న కవిత. సీతాకోకచిలుక. బుడ్డోడు డా ఒత్తు మిస్ అయింది. బుడ్డోడి భుజం మీద వాలింది సీతాకోకచిలుక. కొంచెం విచిత్రంగా, కొంచెం ఆశ్చర్యంగా, కొంచెం ఆనందంగా చూశాడు. వాళ్ళమ్మ సీతాకోకచిలుకను తోలింది. అది ఎగిరి వాడి నెత్తి మీద వాలింది. ఈసారి కొంచెం భయంగా, బెదురుగా, ఏడుపు బిగబట్టిన మొహంతో, నాన్న, సీతాకోకచిలుకలు లాంటి నీ మీదే వాళ్తాయి, మా మీద వాలవు. మరణించిన మా మీద ఏది వాలదు, అగ్ని తప్ప. ఇది సరే. దీని గురించి విశ్లేషణ చెప్పన్నారుగా చెప్తా. నాకు ఎందుకు నచ్చిందంటే కూడా చెప్తాను. ఇప్పుడు అతనేమనుకున్నాడు, మామూలుగా శివారెడ్డి ఒక మాట చెప్తాడు, ఊహించండి ఆకులో ఆకాశాన్ని ఊహించండి, ఆకాశంలో మబ్బుల్లో అడవిని ఊహించండి, ఊహించినవాడు మనిషి కాడు అంటాడు. రెండోది, ఆర్ద్రతతో తడి, నీ అక్షరాల్లో తడి ఉండాలి అంటాడు. ఆ రెండు దీంట్లో ఉన్నాయి. ఏంటంటే ఒక మనిషి, ఆయన ఏమనుకున్నాడు, ఫస్ట్ ఒక మనిషి గురించి చెప్పాలనుకున్నాడు, ఒక మంచి మనిషి గురించి చెప్పాలనుకున్నాడు. కానీ ఎవరైతే మంచి మనిషి కాదో వాళ్ళ గురించి చెప్పాడు. మీరు విచిత్రంగా చూస్తే దాంట్లో వ్యంగ్యం ఉంది, దాంట్లో సీరియస్నెస్ ఉంది, దాంట్లో కోపం ఉంది, బాధ ఉంది, ఇన్ని రకాలు ఉన్నాయి దాంట్లో. దాంట్లో ప్రస్తుతం ఒక మనిషి గురించి చెప్పడానికి ఎక్కడి నుంచో ఒక సీతాకోకం తీసుకొచ్చాడు, ఎక్కడి నుంచో ఒక బుడ్డోని తీసుకొచ్చాడు. వాళ్ళ అమ్మ చేత ఇలా అది చెప్పించాడు. ఏంది, చూడ్డానికేమో మామూలుగా ఉంది ఇది. ఎటువంటి ప్రతీకలు, పదబంధాలు, భావచిత్రాలు అవన్నీ లేవు. అయితే మన శివారెడ్డి యొక్క స్పెషల్ ఏంటంటే, మనం కవిత్వంలో గాఢత్వాన్ని చూస్తాం. కవిత్వం గాఢత్వం ఉండాలి, ప్రతీకలు ఉండాలి, పదబంధాలు ఉండాలి, భావచిత్రాలు ఉండాలి, తర్వాత లేదంటే మంచి కొసమెరుపు ఉండాలి, ఎత్తుగడ ఉండాలి. ఇవన్నీ కవిత యొక్క లక్షణాలు అని చెప్తాం. కవితకు ఒక లక్షణాలు లేవు. అయితే ఈయన భావించేది ఏంటంటే, వాక్య గాఢత్వం, కవిత్వ గాఢంతో పదగాఢత్వం కాదు ఆయన భావించేది, భావగాఢత్వం. అది ఇంపార్టెంట్. భావగాఢత్వం ఇంపార్టెంట్. ఆ భావగాఢత్వాన్ని ఇతను నమ్ముతాడు. ఆయన కవితలన్నీ అలాగే ఉంటాయి. మీరు బాగా పక్కకు ఒత్తిగిలితే కానీ, ఇప్పుడు ఈ మధ్య రాసిన ఓ టు లవ్ అనే ప్రేమ గీతం చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, కవిమిత్రుడు అవ్వారు శ్రీధరబాబుకి అని చెప్పి నాకు పంపించాడు ఆయన. అది ఎప్పటికీ మనం అంత పెద్ద ఆయన ఆ విధంగా రాసి నాకు పంపించటం అంటే చాలా సంతోషం. అవి చదువుతుంటే ఇవన్నీ దాంట్లో భావగాఢత్వం ఎక్కువ ఉంటుంది. అంటే మరణించిన మా మీద ఏదీ వాలదు, ఒక అగ్ని తప్ప. ఇదే ఆయన చెప్పింది. మరణించాడు అంటే, మనిషి మరణించాడంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మనిషి అసూయతో నిండాడు, ద్వేషంతో నిండాడు, అజ్ఞానంతో నిండాడు, దురాశతో నిండాడు, దుర్మార్గాలతో నిండాడు. అన్ని చెడు గుణాలు పెరిగిన తర్వాత వచ్చాయి. మనం అంటాం చిన్నపిల్లోడు దేవుడు లెక్క అని, అది కరెక్టే. చిన్నపిల్లోడు దేవుడు లెక్క అనే ఈయన ఉద్దేశం. చిన్నపిల్లోడు దేవుడు లెక్క కాబట్టే నీ మీద సీతాకోకచిలుక వాలింది, మా మీద వాళ్ళది ఒక అగ్ని తప్ప అంటాడు. ఎందుకు? ఇలాంటి స్థితిలో మనిషి ఎలా బాధపడుతున్నాడు, మనిషి ఎలాంటి అజ్ఞానంలో ఉన్నాడు, ఎలాంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అంటే, ఇలా ఉన్నోళ్ళందరూ మరణించిన వాళ్ళ లెక్క ఆయన ఉద్దేశం. అంటే ఎలా మరణించిన వాళ్ళ లెక్క? మనిషిగా మరణించిన వాళ్ళ లెక్క. మనిషిగా మరణించిన వాళ్ళ లెక్క. చూడండి, ఒక చిన్న కవిత
దీంట్లో ఏమన్నా ప్రతీకలు ఉన్నాయా? చాలా మామూలు వాటి. అదేదో ఇది మనం మామూలుగా చూస్తే ఇదేం పెద్ద కవిత, దీంట్లో ఏముంది అనుకుంటాం. కానీ ఇంత ఉంది. అంటే ఊహించాడు. నేను ఒక మనిషి గురించి చెప్పాలనుకున్నాను, ఒక చెడు మనిషిని గురించి చెప్పాలనుకున్నాను, ఒక మనిషిగా మరణించిన మనిషి గురించి చెప్పాలనుకున్నాను. అలా చెప్పాలనుకున్నప్పుడు ఏమి నాకు కావాలి అని ఊహించాడు. ఒక సీతాకోక చిలుకను పట్టుకొచ్చాడు, ఒక చిన్నోడిని పట్టుకొచ్చాడు, వాళ్ళ అమ్మ చేత ఈ మాటలు మాట్లాడాడు. ఎందుకంటే నీకు గొప్ప కవిత ఏం కావాలి మనకు? మనిషి ఇప్పుడు పెరిగిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు అయిపోయారా, పెద్దోళ్ళందరూ మంచిగా మారండ్రా అనే ఒక కోపం ఉంది, బాధ ఉంది, వ్యంగ్యం ఉంది, ప్రబోధం ఉంది. మంచిగా మారండి అని చెప్పే ఇది ఉంది. ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఈ కవిత నాకు నచ్చింది. ఇది ఈ కవిత గురించి. ఓకే, ధన్యవాదాలు మీ అందరికీ. ఇంకా కాసేపు ఇంకెవరైనా మాట్లాడితే రెండో కవిత మళ్ళీ అయినా చెప్తాను నేను. ఇంకెవరైనా రెడీగా ఉన్నారా? లేదంటే రెండో కవిత కూడా చెప్పేమండి. రెండో కవిత కూడా చెప్తాను. ఓకే, రెండో కవిత కూడా చెప్తున్నాను. సరే, ఇది చదివారు అనుకుంటా మీ అందరూ. ఈ రెండో కవిత కూడా పెడుతున్నా. ఉదయం నాకు అతను ఫోన్ చేసి అడిగితే నీకు ఎట్టి పరిస్థితుల్లో రేపు ఉదయం పెడతానన్నాడు. ఉదయం చూసే 10 గంటల వరకు చూసే పెట్ల. తర్వాత పెట్టి లేటుగా పంపించాను, ఏమనుకో బాగా అన్నాడు. అయ్యా భలేవాళ్ళు సార్. అందులో ఆఫీసులో ఉన్నాడు. ఆదివారం కూడా ఆఫీసులో ఉన్నాడు ఆయన. ఓకే, ఇప్పుడు రెండో కవిత కూడా పెట్టా. అది పైది కిందది ఒకసారి చూడండి. దేవతలు కూడా దీని కవిత పేరు. అది కింద పెట్టి పైది ఉంది రెండో భాగం. చూడండి, దేవతలకు కూడా ఈ కవిత. ఊరికి దూరం కాటికి దగ్గర, నా వైద్యానికి అంత ఖర్చొద్దురా అని అమ్మ గోల పెట్టినప్పుడు మనం ఏ దిక్కున తలబెట్టి గాంభీర్యాన్ని నటించాలి? రోజు కీచులాడే సగపుటావిడ ఆసుపత్రి పడక మీద ఆలోచనలో పడి, వంట అసలే రానివాడివి, హోటల్లోనైనా సరిగ్గా తిను అన్నప్పుడు ఉబికి వచ్చే నీళ్ళని కన్నీళ్ళే అంటారా? నుమాయిష్లో అందమైన ఆటబొమ్మల్ని చూసి, అదొక షాపు నుమాయిష్ అనేది, అందమైన ఆటబొమ్మల్ని చూసి గంతులేసిన చిన్నపిల్లకు మన జోబీ గుర్తొచ్చి ఇప్పుడు వద్దులే నాన్న అని సర్దుకున్నప్పుడు పిల్లలే మనకన్నా ఎదిగిపోయారా అని కళ్ళల్లో పొంగే జలపాతాన్ని ఏమంటారు? అత్తారింటికి అమ్మగారింటికి నడుమ పూల తీగ మీద ఊయలాడుతున్న బిడ్డ ఏదో ఒకరోజు నాన్న మా ఇంటికి వెళ్తానన్నప్పుడు లోపల కరిగే అంతరంగపు జల పేరేమిటి? అన్నిసార్లు కష్టాలే మనల్ని కరగదీస్తాయని చెప్పలేం. అన్నిసార్లు కష్టాలే మనల్ని కరగదీస్తాయని చెప్పలేం. దేవతలు కూడా సమయానుసారంగా మనల్ని ఏడిపించగలుగుతారు. ఎంత అద్భుతమైన కవిత చూడండి. అంటే కష్టాలు మనం మామూలుగా చూడండి ఎంత ఇది వేరే. అంటే టాపిక్ ఎట్లా ఉంటుందంటే ఏడిపించేటి కష్టాలు, మన జనరల్గా చెప్పేటి ఏడిపించేటి కష్టాలు. కానీ ఇక్కడ మనసుని ఆర్ద్రతతో కదిలించేటి కూడా కష్టాలే. ఇవి కూడా ఎంత బాధలను అంటే తీపి బాధని చూడండి ఎంత వెరైటీగా రాసుకొచ్చాడో. కొత్తగా ఉంటుంది. కొత్తగా ఉండేటి ఇప్పుడు మామూలుగా రాసుకోపోవటం, దీంట్లో ఏం నినాదాలు లేవు, ఇది చేయాలి అది చేయాలని అరుపులు లేవు, ఎక్కడా ప్రాసలు లేవు, పెద్ద పదాల డాంబికం లేదు, పదాడంబరం లేదు.
ఏముంది? మనసుని కదిలించే అంశం ఉంది. ఎక్కడెక్కడ ఇక్కడ చూడండి, పదాలు కూడా చూడండి మీరు, పదాలు కూడా చూడండి. రోజు కీచులాడే సగపుటావిడ, కొత్త పదాన్ని సృష్టించాడు. సగపుటావిడ అంటే భార్య, సగం, మనలో ఉండే సగం, సగపుటావిడ కొత్త పదాన్ని సృష్టించాడు. చూసారా? అంటే చాలా సింపుల్గా, ఎక్కడో నేనేదో పెద్ద పదాన్ని సృష్టిస్తానని చెప్పి పెద్ద పెద్ద పదాలు తీసుకొచ్చాడు పెట్ల. సింపుల్గా, చాలా సింపుల్గా ఈ విధంగా తీసుకొచ్చాడు. అట్లాగే చూడండి, పూల తీగల మీద ఊయలాడుతున్న బిడ్డ అంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి వెళ్ళేదాన్ని, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే వాళ్ళని ఏ విధంగా నువ్వు చెప్పాడు? పూల తీగ మీద ఊయలాడుతున్న బిడ్డ అంటే అసలు ముఖ్యంగా కవిత్వంలో గమనించాల్సింది ఒకటే చెప్తాను. మీ అందరికీ బాగా తెలిసిన అయినా కూడా మనం డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ఒక మాట చెప్తా. దీని మీద నేను నోట్స్ కూడా రాస్తున్నా. కవి ఏమనుకున్నాడు, ఎలా చెప్పాడు, ఈ రెండే. మీరు కవితలు బాగా రాయాలంటే గమనించాల్సిన అంశం రెండే. ఒకటి, కవి ఏమనుకున్నాడు, కవి ఉద్దేశం ఏంది, ఎలా ఎక్స్ప్రెస్ చేశాడు. ఒక దీనికి కావాలంటే మళ్ళీ కాసేపు తర్వాత అయినా నేను మీకు ఇంకోటి చెప్తాను. ఏమనుకున్నాడు ఇక్కడ చూడు, అతను ఏమనుకున్నాడు, ఇక్కడికి అక్కడికి వెళ్ళే బిడ్డ అనుకున్నాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళింది అది. అత్తారింటికి అమ్మారింటికి వెళ్ళే అమ్మాయి, దాన్ని ఎలా వాడాడు? పూల తీగ మీద ఊయలూగుతున్న బిడ్డ. తర్వాత చిన్న పాప ఎంత మనసు కరిగిపోద్ది చూడండి. ఇప్పుడు వద్దులే నాన్న, ఈ మాట చూడండి. దీంట్లో ఏమన్నా పెద్ద పదాలు ఉన్నాయా? దీంట్లో ఏమన్నా పెద్ద పెద్ద పదాలు ఉన్నాయా? ఏం లేవు. ఆ చిన్నపిల్ల పెద్ద మనసుతో ఇప్పుడు వద్దులే నాన్న అన్న మాటని అతను, అవన్నీ ఎట్లా అంటే ఊహిస్తేనే వస్తాయి. మనం ఏదో మనం రాసుకుంటూ పోతే రావు. అయితే వీళ్ళందరూ, ఇతను మీ అందరికీ తెలుసు, ఆయన ఐఏఎస్ క్యాటర్. ఇతను అంత బిజీలో ఉండా పద్యాలు రాస్తాడంటే పద్యాలు రూపాయల బుక్ కూడా ఉంది ఒకటి. ఇప్పటికి దానికి ముందు మూలమడుగు ఇంకోటి ఏదో రాస్తున్నాడు. ఫస్ట్ది నీడల దృశ్యం ముందు ఇంకోటి ఏదో రాస్తున్నాడు, అది కూడా నా దగ్గర ఉంది. అలాంటి మళ్ళీ కథలు రాస్తాడు, విమర్శకు రాస్తాడు. ఆయనే ఇందా చెప్పాను నేను అన్నమాట, అప్పుడు వినట్లేరు మీరు. సో ఇది ఇలాంటి పదాలు అంటే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంది, కవితలో ఆర్ద్రత గమనించాలి. చెప్పాలి, కొత్తగా చెప్పాలి, ఆర్ద్రతగా చెప్పాలి, భావగాఢత్వంతో చెప్పాలి. కవిత్వం గాఢత్వం అనేది ఉండాలి. కానీ కవిత్వం గాఢత్వం లేకపోయినా కూడా ఇలాంటి గొప్ప కవితలు తయారవుతాయి, భావగాఢత్వంతో ఉంటాయి అని ఇది ఇంతవరకు నేను ఆపుతున్నాను. ఇంకెవరైనా మీరు చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకోసారి దాని మీద మాట్లాడతాను. ఓకేనా? థ్యాంక్